పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా మందికి పెయిన్స్ ఎక్కువగా వస్తాయి. దానికి కారణాలు ఏంటి అంటే న్యూట్రిషన్ సరిగ్గా అందకపోవడం బాడీకి. మెగ్నీషియం తక్కువ ఉన్నప్పుడు మనకి మజిల్ క్రాంప్స్ ఎక్కువగా వచ్చి పెయిన్స్ ఎక్కువగా వస్తాయి. అప్పుడు మనం పాలకూర, తర్వాత బనానా కానీ, పంకిన్ సీడ్స్ కానీ, లేకపోతే బాదం పప్పు కానీ తీసుకోవచ్చు. అదే ఐరన్ లోపించింది అనుకోండి, ఫెటిగ్ అంటే బ్లడ్ లాస్ ఎక్కువైనప్పుడు నీరసం వస్తుంది. దానికి మనం డేట్స్, బెల్లము, బీట్రూట్, లీఫీ వేసి ఎక్కువగా తీసుకోవాలి. ఒమేగా-3 తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవ్వాలి. అది లేకపోతే ఇన్ఫ్లమేషన్, క్రాంప్స్ ఎక్కువగా వస్తాయి. అవి ఎక్కడుంటాయి? ఫ్లాక్ సీడ్స్లో కానీ, వాల్నట్స్లో కానీ, చియా సీడ్స్లో కానీ, ఫిష్లో కానీ ఉంటాయి. అంటే వామ్ అండ్ సూతింగ్ ఫుడ్స్ ఇవ్వాలి. ఇది బ్లడ్ ఫ్లోని ఫ్రీగా చేసి యూట్రస్ని రిలాక్స్ చేస్తుంది. జింజర్ టీ కానీ, టర్మరిక్ మిల్క్ అంటే పసుపు కలిపిన పాలు కానీ, లేకపోతే వామ్ సూప్స్ కానీ తీసుకోవాలి. అదే కాల్షియం తక్కువ ఉందనుకోండి బాడీలో, అప్పుడు మనకి మజిల్ స్పాన్స్ అనేది, మజిల్ క్రాంప్స్ ఎక్కువగా వస్తాయి అనమాట. దానికి మనము కర్డ్ కానీ, మిల్క్ కానీ, సెసమే సీడ్స్ అంటే నువ్వులు కానీ, రాగి కానీ తీసుకోవచ్చు. అదే విటమిన్ బి లోపించింది అనుకోండి, బ్లోటింగ్ సెన్సేషన్ ఎక్కువగా వస్తుంది, పెయిన్ ఎక్కువగా వస్తుంది. అంటే బ్యాక్ పెయిన్, కడుపు నొప్పి ఇవి ఎక్కువగా వస్తాయి. దానికి హోల్ గ్రెయిన్స్, పీనట్స్ ఇలాంటివి తీసుకోవాలి. సో కెఫిన్ తక్కువగా ఉండాలి, కోలా తక్కువగా తీసుకోవాలి, జంక్ ఫుడ్స్ తక్కువగా తీసుకోవాలి, షుగర్ తక్కువగా తీసుకోవాలి, స్పైసీ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి. ఇలాంటివి తీసుకొని హోమ్ బేస్డ్ ఫుడ్ మాత్రమే తీసుకోండి. ఆ టైంలో బయట జంక్ ఫుడ్ అనేది తీసుకోవద్దు. క్రాంప్ అని టైప్ చేయండి, మీకు పీరియడ్స్ టైంలో కావాల్సిన ఫుడ్ ఏంటి అనేది మీకు లిస్ట్ నేను పంపిస్తాను.